ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు? 223. ఏంటి ఇది? రసమా? పప్పు చేస్తూ ఉన్నారా? పెరుగు. రసం గెంటిడిదా? ఇది తిరగమాత పెట్టరా? తాలింపు పెట్టరా రసంకు? రసంకు తాలింపు పెట్టరా? ఇది తాలింపు పెట్టారమ్మా దీనికి? ఏడ పెట్టాం? ఒక జీలకర్ర లేదు, ఒక ఆవాలు లేవు, పెట్టామండి. ఏడ పెట్టాము? పప్పు అన్నీ ఒకసారి పెడతారా? అన్నిటికి ఒకసారి పెడతారా? మామూలు పప్పేనా ఆకుకూర? అదే కేర్ టేకర్ మీరేనా? ఎన్ని గ్రాములు వేయాలి కందిపప్పు ఒక స్టూడెంట్కు? మీ దగ్గర ఇది ఉందా పర్ క్యాపిటా? ఎన్ని గ్రాములు వాడాలా? క్వాంటిటీస్ ఉన్నాయి కదా. మరి కందిపప్పు 75 గ్రాములు అని చెప్తుంది ఆమె. 35 గ్రాములు ఒక స్టూడెంట్. డ్రామా నీకేంత మాట్లాడేది? రా, నీతోనే పంచాయతీ ఇప్పుడు. కందిపప్పు 35 గ్రాములు వాడాలి రోజుకు. వారానికి 245 గ్రాములు ఒక వారానికి వాడాలి మీరు. ఎన్నిసార్లు పప్పు వస్తుంది వారానికి? డైలీ ఉంది సార్. అంటే ఆదివారం అది ఎన్నిసార్లు వస్తుంది? 6 సార్లు. సాంబార్ ఎన్నిసార్లు వస్తుంది? డైలీ 6 సార్లు ఉందా? అప్పటికి ఎన్నిసార్లు అవుతుంది? 12 సార్లు అవుతుంది కదా. 12 సార్లు. 12 సార్లకు ఈ 245 గ్రాములు వాడాలి మీరు. 245 గ్రాముల పప్పును 12 సార్లు వాడాలి. అర్థమవుతుందా? అంటే అప్పుడు ఒక 25 గ్రాములు ఇప్పుడు ఒక 25 గ్రాములు ఇప్పుడు వేయాల్సి వస్తుంది. 25 గ్రాములు ఒక స్టూడెంట్కు. 250 అనుకోండి. 250 అంటే ఎన్ని గ్రాములు వేయాలి? 6 కేజీల 250 గ్రాములు వాడాలి. ఇప్పుడు 6 కేజీలు వేసారా? ఎందుకని? సాయంత్రం సాంబార్ 1.5 ఇస్తాము, ఇప్పుడు 3.5 కేజీ ఇస్తాను సార్. ఎందుకంటే నేను చెప్పేది నీకు 245 గ్రాములు వారానికి. ఓకేనా? ఎంతమంది ఉన్నారు మనకు? 223 మంది ఉన్నారు. 245 ఇంటూ 245 చేస్తే 23 మంది ఉన్నారు. 245 గ్రాములు పర్ వీక్ ఇంటూ 200. పిల్లలు ఎంతమంది? 23 సార్. 23. 54 కేల 635 గ్రాములు వస్తుంది వారానికి. అంటే 7 సార్. ఎందుకని ఎవరు అంటున్నాను అంటే మనకు గోధుమ పిండి పిల్లలకు కొంచెం పెద్ద చపాతీ కావాలన్నట్టు వీటిలో కొంచెం తగ్గించి అక్కడ పెంచుకుందాం సార్. గోధుమ పిండి ఎంత ఉంది? 75 గ్రాములు సార్. అది పిల్లల కోరిక మేరకు. మరి పిల్లల కోరిక మేరకు అంటే ఇక్కడ తగ్గిపోతా ఉంది. ఇప్పుడు అమ్మా నేను చెప్పేది దాదాపు 554 కిలోలమ్మా వారానికి. 54 కిలోలు అంటే పొద్దున ఇప్పుడు మనకు 8 కిలోలు తీసుకున్నామనుకోండి. పొద్దున 6 కేజీలు, పొద్దున 4.5 కిలో, సాయంత్రం 3.5 కిలో సాంబార్ అట్లా వేయాలి. ఎంత వేసారు? ఎన్ని కిలోలు వేసారు? 3.5 కాదు 4.5 వేయాలి. సరిపోదు కదా, తక్కువ అయిపోతుంది. ఒక పూరి కోసమని రోజు తగ్గిస్తామంటే ఎట్లా? పూరి నువ్వు 75 గ్రాములు నుండి 100 గ్రాములు వాడతావు పూరికి నువ్వు మహా అయితే. ఏదన్నా కానీ అది దేని దానికే కదా. అట్లెట్లయితుంది? మీకు 1600 డబ్బులు ఇస్తున్నారమ్మా. ఆడ ఈయడంలే వాళ్ళకు, వేరే గురుకులాలలో ఏడా లేదు. మీకు వాళ్ళకు 305 గ్రాములు చికెను వారానికి, మీకు 100 గ్రాములే. ఇంకా మరి ఒక్క గుడ్డు తప్ప అన్నీ వాళ్ళమైన ఉంటాయి. మీకు ఒక గుడ్డు 55 గ్రాములు ఉంటుంది, మీకు వాళ్ళకి 50 గ్రాములు ఉంటుంది. మిగతా అన్నీ వాళ్ళకి ఎక్కువే. అయినా వాళ్ళు అడ్జస్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేరు 1600తో? అర్థమవుతుందమ్మా? వాళ్ళకు మనకు దాదాపు 53 రూపాయలు 33 పైసలు రోజుకి ఇస్తున్నారు.
వాళ్ళకి ఇచ్చేది ఎంత తెలుసా? 46 రూపాయల 66 పైసలు. 46 రూపాయల 67 పైసలు ఇస్తారు వాళ్ళకి రోజుకి. మరి మనం అడ్జస్ట్ చేయలేకపోవడం ఏంది? వాళ్ళది మనది సేమ్ మెనూ, ఆల్మోస్ట్ ఆల్. వాళ్ళకు ట్వైస్ చికెను 157.5 గ్రాము మంగళవారము ఆదివారము. మీకుండేది ఒక ఆదివారమే 100 గ్రాములే. మీకుండేది 100 గ్రాములే. వాళ్లకు 305 గ్రాములు 315 గ్రాములు 2 భాగాలు చేస్తారు వాళ్ళు. వాళ్ళకి 315 గ్రాములు వారానికి, మీకు 100 గ్రాములే. అటువంటిప్పుడు మీది డబ్బులు ఎక్కువ, అది డబ్బులు తక్కువ. ఇంకా మీరు సరిపోలేదంటే ఎట్లా? సరిపోలేదు సార్. పిల్లలు 2 చపాతీ పూరి అమ్మా, మీరు ఎక్కువ ఇచ్చినా సరిపోతుంది అంటున్నా నేను. మీకు అర్థం కావడం లేదు. మీరు క్వాంటిటీస్ ఫాలో కావాలి, క్వాంటిటీస్ ప్రకారం పోవాలి. అది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు కరెక్ట్గా ఉండాలి ఏదైనా కానీ. అందులో ఎక్కువ తక్కువ అనేది ఇంకా మిగులుతాయమ్మా మీకు పర్ క్యాపిటల్ జాగ్రత్త చేస్తే. అసలు చాలా అదృష్టం కస్తూర్బా మీకు, నిజంగా చెప్తున్నా నేను. 10th లోపల పిల్లలకు గురుకుల పాఠశాల, అంబేద్కర్ గురుకుల కానీ, మహాత్మా జ్యోతిబా పూలే కానీ, వీటిల్లో ఇచ్చేది మళ్ళీ ట్రైబల్ గురుకులాలు కానీ, వీటిల్లో ఇచ్చేది 1400. వాళ్ళకి ఇచ్చేది 315 గ్రాములు 10th లోపల పిల్లలకు. మీకు ఇచ్చేది 100 గ్రాములే. 215 గ్రాములు మిగులుతుంది మీకు వారంలో. మరి 1600 డబ్బులు సరిపోలేదంటే ఎట్లయితుంది? అమ్మా, డబ్బులు సరిపోకపోతేనే కదా క్వాంటిటీస్ తగ్గేది. తగ్గించినాం అంటే తగ్గించలే ఇప్పుడు. ఎట్లా చెప్పు? బాగుంది ఇక్కడ భోజనాలు? పూరీలు ఎన్ని ఇస్తున్నారు? చపాతీలు? చికెన్ పీసెస్ ఎన్ని వస్తాయి? 7 ఫిక్సా? రావు అట్లా 7. 100 గ్రాములకి 7 ఎట్లా వస్తాయి? రావు. మీరు అబద్ధం చెప్తా ఉన్నారు. చెప్పండి కరెక్ట్గా. 4-5 పీసెస్ కంటే ఎక్కువ రావు. 4, 5, 6 అంతే. 7, 8 రావు. మీరేందో అబద్ధం చెప్తా ఉన్నారే. మీకేమైనా చెప్పెట్టారా? ఎవరన్నా వస్తే ఇట్లా చెప్పండి అని ఏమన్నా? మరి 2, 3 అని రాశారు ఇక్కడ క్లియర్గా. 2-3 పీసులు అని. మీరు 7, 8 అబద్ధాలు చెప్తే ఎట్లా? మీరు ఎవరన్నా వచ్చి అడిగేటప్పుడు ఇంకా 3 పీసెసే రాశారు. ఇవి కూడా 3 పీసెస్. నువ్వు ఇక్కడ 2-3 పీసెస్. 7 పీసెస్ అంటారే. 7 పీసెస్ పెట్టడం అంటే ఏందనుకుంటా ఉన్నారు? 7 పీసెస్ పెట్టలేరు. మాకు వచ్చే డబ్బులే మీకు 100 గ్రాములు ఇమ్మని, 10 మందికి 1 కిలో. 7 పీసెస్ పెడితే ఎంత? 2 కిలోలు కావాలా తెలుసా? అట్లా చెప్తారు మీరు. ఎవరైనా వచ్చి అడిగితే కన్నా 4 to 5, 4, 5 సమ్ టైమ్స్ 3, 4, 5 అట్లా వస్తాయి సార్ అని చెప్పండి, సరిపోతుంది. ఎవరైనా మీ ఇష్టం. ఎవరైనా మీ మేడం వాళ్ళు చెప్పినా 7 చెప్పండి నేను ఏమన్నా? మరి అట్లే ఉంది కదా. మీరే 7 అన్నారు. ఇప్పుడు 7 రావు అంటున్నా. ఈ రాయడం కూడా 2, 3 రాశారు. మళ్ళీ మీరు 7 అంటే ఎట్లా? ఏమ్మా చెప్పండి. 6th క్లాస్ నుంచి ఇక్కడ ఎంతమంది చదువుతా ఉన్నారు? సెకండ్ నుంచా? సెకండ్ ఇయర్ కదా మీరు. ఫస్ట్ ఇయర్ పిల్లలు అందరూ అంతా 10th ఉన్నారు కదా. నేను 6th నుంచి చదివి వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. వెరీ గుడ్. బాగుందా అప్పటి నుంచి మీకు? ఫుడ్ అంతా బాగుందా? మార్నింగ్ మిల్క్ విత్, ఈవినింగ్ మిల్క్ విత్ బూస్ట్ ఇస్తున్నారా? నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా? అట్టిపండు కానీ ఏదన్నా? ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారా? డైలీ చిక్కీ వస్తుందా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉందా? బ్రేక్ఫాస్ట్తో పాటు రాగి మాల్ట్ ఇస్తారా? మధ్యాహ్నం 2 కర్రీస్ మీన్స్ రసం పప్పు అట్లా 2 వస్తాయా? ఈవినింగ్ 2 కర్రీస్ వస్తాయా? మెనూ బోర్డు సక్రమంగా ఫాలో అవుతున్నారా? ఆ మెనూ ప్రకారం అన్నీ వస్తున్నాయా? మీకు నచ్చని టిఫిన్ ఏదైనా ఉందా? అన్నీ బాగున్నాయా? టిఫిన్ ఏదైనా మార్చాలా? ఏం అవసరం లేదా? స్పీక్ లౌడ్ చెప్పండి. ఎవరు ఏమన్నారు? మిమ్మల్ని కొట్టరు తిట్టరు. మీరు అట్లా చెప్పినారే అని చెప్పి మేడంలు ఏమన్నారు? మీకు నచ్చని టిఫిన్ ఏదైనా ఉంటే చెప్పండి, మారుస్తా. మరి అన్నీ బాగున్నాయి అంటారా? మరి ఉప్మా మార్చాలా? నువ్వే నో సార్ అంటే గట్టిగా. ఏం ఉప్మా శత్రువా మీకు? ఉప్మా బదులు ఏం కావాలి? నేనే పెడతా. మీరు ఏం కావాలంటే మీరు ఒకరు బ్రహ్మాండంగా మాకు మసాలా దోశ కావాలంటారు, ఒకరు మంచిగా ఉగ్గాని బజ్జీ కావాలంటారు,
ఒకరు పునుగులు కావాలంటారు, ఒకరు వడలు కావాలంటారు. నేనే చెప్తాను, ఓకేనా? ఎగ్ రైస్ తింటారా? ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఓకేనా? ఉప్మా బదులు నెక్స్ట్ థర్స్డే, ఓకేనా? బాగా చదవండి. బాగా మీకోసం ప్రత్యేకంగా ఈ కస్తూర్బా హాస్టల్స్ పెట్టి ఇక్కడ మంచి భోజనాలు, మంచి మెనూ, మీకు సపరేట్ స్టాఫ్, కొత్త కొత్త బిల్డింగ్స్ చూశారు కదా, ఇన్ని వస్తువులు కల్పిస్తూ ఉంది ప్రభుత్వం. మీకు అన్ని ఆల్ సబ్జెక్ట్స్ టీచర్స్ ఉన్నారా? మరి మీకు మంచి డిజిటల్ బోర్డ్స్ ఇచ్చారు, మీకు ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంది ప్రభుత్వం. ఒక బట్టలు ఉతికే తప్ప మీకు వేరే పనే లేదు. ఒక సండే రోజు ఏమైనా చేస్తే పూరీలు హెల్ప్ చేస్తారు, అవునా? అది కూడా లేదా? వెరీ గుడ్, చేయొచ్చు కూడా ఎప్పుడైనా, నో ప్రాబ్లం. పెద్ద పిల్లలు ఒక 5 మంది అట్లా పోయి చేస్తే కొంచెం పూరి ఎక్కువ మంది చేయాలి కదా. మీకు ఎన్ని ఇచ్చేది పూరీలు? 3, దాదాపు 3 అంటే 750 చేయాలి పూరీలు. 750, ఆడ ఉండేది 3 4 వంట వాళ్ళు, 4. ఇబ్బంది అవుతుంది కదా. ప్రెస్సింగ్ ఉందమ్మా మీకు? ప్రెస్సింగ్ కూడా లేదు, అన్నీ రుద్దాల. ఇస్తామన్నారా? అది కాబట్టి మీరు మంచి చదవాలి, మంచి మార్క్స్ రావాలి, మంచి మీ జ్ఞానాన్ని పెంచుకోవాలి, రేపు మంచి జాబ్స్కి వెళ్ళాలి, మంచి ఇంటర్వ్యూస్ అటెండ్ కావాలి, మంచి ఇంగ్లీష్ నేర్చుకోండి, మంచి ఫ్లూయెన్సీ ఉండాలి. అర్థమవుతుందా? మీరు ఇంటికి పోయినప్పుడు రేపు హాలిడేస్లో మీకు మంచి యాప్స్ వచ్చాయి ఇప్పుడు, ఏఐ యాప్స్, మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, స్పోకెన్ ఇంగ్లీష్ పవర్ పెంచుకోవడానికి. మీ పేరెంట్స్ ఫోన్లలో 1 నెల ఉంటారు కదా, ఆ నెల రోజులు కోర్స్ చేయాలండి. డైలీ ½ అవర్ 1 అవర్ అట్లుంటుంది డైలీ, అంతే. దాంట్లో ఇంగ్లీష్లో మాట్లాడేది అవతల మాట్లాడుతూ ఉంటారు, మనం మాట్లాడుతూ ఉండాలి. మనం అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్తారు, వాళ్ళు మనల్ని క్వశ్చన్ వేస్తారు, మనం ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ తప్పు అయితే ఆ అబ్రివేషన్ తప్పు, ఈ విధంగా చెప్పాలా అని చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు మనం దాన్ని బై హార్ట్ చేసుకోవాలి, కొంచెం గుర్తుపెట్టుకోవాలి. పాష్గా మాట్లాడేది, సైలెంట్ వర్డ్స్ బాగా మాట్లాడాలి. అర్థమవుతుందా? వరల్డ్ ఉంది, వరల్డ్, అట్లా సైలెంట్ వర్డ్స్, పాష్ ఇంగ్లీష్ మాట్లాడితేనే ఫ్యూచర్ ఉంటుంది, మీకు భవిష్యత్తు ఉంటుంది. మంచి ఇంటర్వ్యూలకు పోయినప్పుడు మీకు ఇంగ్లీష్లో మార్క్స్ చూస్తారు, మ్యాథ్స్లో మార్క్స్ చూస్తారు, మీ 10th క్లాస్ మెమోస్ చూస్తారు, దాంట్లో మంచి మార్క్స్ ఉండాలి. అర్థమైందా? అప్పుడే మంచి ప్రైవేట్ కంపెనీస్ మీకు మంచి ఆఫర్స్ ఇస్తాయి. మీరు యూనివర్సిటీలో క్యాంపస్ సెలక్షన్స్ అయితే భవిష్యత్తులో బీటెక్ కానీ లేకపోతే డిగ్రీలలో కానీ మంచి కోర్సులలో. కాబట్టి బాగా శ్రద్ధగా మనసు పెట్టండి, బాగా మనసు పెడితే మంచి మార్గం దొరుకుతుంది. అట్లా కాకుండా మీరు మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ అంటే పోతారు పొరకలేసుకొని. అర్థమవుతుందా? ఇంట్లో మీ తల్లిదండ్రులు ఎంతో పనులు చేస్తూ ఉంటారు, చిన్న పనులు, చిన్న వ్యాపారాలు, చిన్న ఉద్యోగాలు. అవి కూడా మా పిల్లలు పడకూడదు, మంచి చదువుకోవాలి, మంచి డబ్బు సంపాదించుకోవాలి, మంచి ఫ్యామిలీస్గా ఉండాలి అని చెప్పి మీ పేరెంట్స్ ఎంతో ఇష్టంగా ఇక్కడ చేర్చారు. మీరు కూడా మీ తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు, మీ అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళ ప్రేమాభిమానాలు వదిలేసి ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాలా, మంచిగా ఒక యుద్ధం చేయాలి. మీరు చదువుతో ఒక యుద్ధం చేస్తూ ఉన్నారు, ఆ యుద్ధం చేస్తేనే మీకు ఫ్యూచర్ ఉండేది. అర్థమైందా? ఆడపిల్లలు దేంట్లో తక్కువ కాదు, మంచి జాబ్స్ చేయాలి. వేరే కంట్రీస్లో ఆడవాళ్ళు ఎక్కువ ఉద్యోగాలు చేస్తారు, ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు, అన్నిటికీ సమానంగా ఉంటుంది. అంటే రాబోయే కాలాల్లో మీరు కూడా మంచిగా చేయాలి, ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు టమాటా రైస్, మీ కోరిక నెరవేర్చిన. టమాటా రైస్ బాగాలేదంటే కన్నా పాత చింతకాయ పచ్చడే, ఓకేనా? ఆల్ ది బెస్ట్.